హాయ్ ఫ్రెండ్స్, ధారావి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? కేవలం 2 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది జనాభా నివసించడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని పిలువబడే ముంబై నగరం మధ్యలో ఉన్న ధారావి స్లమ్ కథ ఇదే. ఇక్కడ నివసించే జనాభా చాలా దేశాల జనాభా సంఖ్య కన్నా ఎక్కువే. విదేశాల నుండి వచ్చే టూరిస్టులు తాజ్ మహల్ ఇతర ప్రదేశాలను సైతం పక్కన పెట్టి ధారావి స్లమ్ ని చూడడానికి ఇష్టపడుతున్నారంటే అర్థం చేసుకోండి. మరి ఈ రోజు ఈ వీడియోలో ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావి గురించి కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 1, ముంబై నగరం మధ్యలో ఉన్న ధారావి స్లమ్ 18వ శతాబ్దంలో ఒక ఐలాండ్ లాగా ఉండేది. ఇక్కడికి మత్స్యకారులు ఎక్కువగా చేపలు పట్టడానికి వెళ్లేవారు. కానీ కాలక్రమేణా ఈ ఐలాండ్ చుట్టూ నీటి శాతం తగ్గిపోవడంతో చేపల వేట ఆగిపోయింది. అలా మెల్లగా ప్రజలు ఇక్కడ ఇండ్లు నిర్మించుకోవడం మొదలు పెట్టారు. అలా జనాభా సంఖ్య క్రమంగా పెరిగి చూస్తుండగానే ధారావి ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ గా ఏర్పడింది. నెంబర్ 2, జనసంఖ్య పరంగా ధారావి ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ గా చెప్పబడినా కానీ విస్తీర్ణం పరంగా చూస్తే మెక్సికోలోని నీజా స్లమ్, పాకిస్తాన్ లోని కరాచీ స్లమ్ తర్వాత 3వ స్థానంలో ఉంది. నెంబర్ 3, జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడి జనాభా బెహరూన్, గ్రీన్లాండ్ వంటి దేశాల జనాభా కంటే చాలా ఎక్కువ. ఇంత చిన్న ఏరియాలో 10 లక్షల మంది నివసించడం వల్లనే దీనిని ప్రపంచంలోనే మోస్ట్ క్రౌడెడ్ ఏరియా అని చెబుతారు. ఇక్కడ 63% మంది హిందువులు, 30% మంది ముస్లింస్, 6% మంది ఇతర మతస్థులు నివసిస్తున్నారు. నెంబర్ 4, మురికివాడ అయినా కూడా ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువే. ఇక్కడి విద్యార్థులలో ప్రతిభావంతులు చాలానే ఉన్నారు. 2016లో 12 నుంచి 14 సంవత్సరాల వయసున్న 3 అమ్మాయిలు 3 ఆండ్రాయిడ్ అప్లికేషన్లను తయారు చేశారు. దీని వల్ల వీరికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇది మురికివాడ అయినప్పటికీ ఇక్కడ అక్షరాస్యత శాతం 69% ఉంది. నెంబర్ 5, ఇక్కడ బట్టలు, స్టీల్, మట్టి పాత్రలు తయారు చేసే చిన్న చిన్న పరిశ్రమలు 500కు పైగానే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 1500కు పైగా సింగిల్ రూమ్ వర్క్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ తయారు చేసే వస్తువులను ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్ముతారు. అలాగే చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ధారావి యొక్క యాన్యువల్ ఇన్కమ్ $1 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇది కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ. దీన్ని బట్టి ఇక్కడ జరిగే వ్యాపారం ఇండియా ఎకానమీలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో మీరే అర్థం చేసుకోండి. నెంబర్ 6, ధారావిలో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ దీనినే అతిపెద్ద పరిశ్రమగా చెబుతారు. భారతదేశ నలుమూలల నుండి వచ్చిన ప్లాస్టిక్ ని ఇక్కడ రీసైక్లింగ్ చేస్తారు. ఈ పని ద్వారా ఇక్కడ దాదాపు 2 లక్షల మంది జీవనాధారం పొందుతున్నారు. నెంబర్ 7, ఇక్కడ ధారావి రాక్స్ పేరుతో ఒక బ్యాండ్ ఉంది. ఇది ముంబైలో చాలా ఫేమస్. దీనిని బస్తీలో నివసించే 15 మంది పిల్లలు కలిసి ప్రారంభించారు. దీని స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ గా వాడే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కు బదులు ప్లాస్టిక్, గాజు మరియు ఇనుముతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించి సంగీతం వాయిస్తారు. దీని వల్ల వీరు చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు కూడా సంపాదించారు. నెంబర్ 8, ధారావి బాలీవుడ్ పరిశ్రమలో ముఖ్య పాత్రనే పోషిస్తుంది. 1992లో సుధీర్ మిశ్రా గారు ధారావి అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఉంటుంది. అంతేకాదు ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. అంతేకాక ఆస్కార్ విజేత అయిన స్లమ్ డాగ్ మిలియనియర్ సినిమాని ధారావిలోనే షూట్ చేశారు. ఇవే కాక చాలా సినిమాలను ఇక్కడే షూట్ చేశారు. ధారావి అనే ప్రాంతం సినిమా షూట్లకు హాట్ స్పాట్ గా మారింది. నెంబర్ 9, ధారావి స్లమ్ మన దేశంలో కాదు విదేశాలలో కూడా చాలా ఫేమస్. ఇక్కడ నివసించే వీరి జీవన విధానాన్ని చూసేందుకు విదేశాల నుండి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ధారావి గురించి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యపరిచే విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.